అప్పుడు అంతా చుట్టిన్లు కొట్టాలు ఉండేటివి కదా. కొట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ బయట పనుకుంటారు కదా, దొంగతనాలు ఏమన్నా జరుగుతా ఉన్నాయా ఎక్కువ? అంటే బయట పనుకుంటారు కదా, ఏమన్నా సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఏమన్నా తీసుకుపోతా అంటే వాళ్ళు సౌండ్లో వచ్చి తీసుకుపోతారు. ఆ కాలంలో ఆడపిల్లలకి, ఈ కాలంలో ఎక్కడికి పంపించాలని ఏదో జరుగుతున్నాయి ఆడపిల్లల గురించి. ఆ కాలంలో అట్లా ఏమన్నా జరిగేటియా? ఆ కాలంలో అభిమానం ఎక్కువ, అందరిని బాగా చూసుకుంటాను. ఏంది ఈ కాలం అయితే చిన్నపిల్లలు కూడా వదలట్లేదు. అప్పుడంతా చిన్నపిల్లలు ఎంత బాగా చూసుకుంటా ఉన్నారు. అప్పుడంతా సేఫ్టీ. అవును, ఇప్పుడు భయం వేస్తుంది. ఇంకొచ్చే రోజులు ఎలాంటివి వస్తాయో తెలియదు కానీ అంతే. నువ్వేం చేస్తా అంటే చెప్పు. అప్పుడు అన్ని చెట్లు అన్ని నాటుతా ఉంటాయి కదా, ఏదో గ్రూప్ గురించి. బాగా మోటివేషన్ చేస్తాను. ఇంటి పరిసరాలు బాగా శుభ్రంగా పెట్టుకోవాలని ఇంట్లో బయట పిల్లలకు బాగా నీట్గా పెట్టి స్కూల్ పంపించాల. పిల్లలు పాలు తాగండి, ఆకుకూరలు తినండి, గర్భవతులకు మీరు కూడా పాలు తాగండి, ఆకుకూరలు తినండి. అంగన్వాడీ టీచర్లు అప్పుడు అన్నీ ఇస్తా అన్నారా ఆ కాలంలో? గుడ్లు మేమే తెప్పించి ఇస్తాను. మీరే తెప్పిసి ఇస్తానరా అందరికి? ఏ విటమిన్స్ గర్భవతులకు, గర్భవతులు కాదు చిన్నపిల్లలు 6 నెలల పిల్లల నుంచి 6 ఏళ్ళ పిల్లల వరకు ఏ విటమిన్స్ క్యాప్సూల్స్ తెప్పించాం. తెప్పించి ఇది రేసిక్ వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతున్నారు. రేసిక్ వాళ్ళు బాగా పనిచేసినాను క్యాప్సూల్స్. అవన్నీ 6,000 మందికి తెప్పించాను. 6,000 మందికి. చెట్లు ఎన్ని చెట్లు నాటించినారు? 5,000 చెట్లు నాటించాను. ఎక్కడి నుంచి తెప్పించేవాళ్ళు చెట్లు? ఎన్ని చెట్లు ఇక్కడే నర్సరీలోనే తెప్పించేది. వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు. అంటే అప్పుడు బస్సులు ఆటో వాళ్ళు ఉండేవి కాదు, బండ్లు. ఈ చెట్లు ఏ దాంట్లో తీసేవాళ్ళు? బండిలోనా లేకపోతే ఎద్దుల బండి? తర్వాత టైలరింగ్ నేర్పించే వాళ్ళు నేర్పించాను. 3 నెలలు ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి 40 మందికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 40 నిమిషాలు తెప్పిస్తాం. నువ్వు అదే ఏం జాబ్ చేస్తా ఉన్నావు? ఎక్కడ? రాయచోట్లో. బట్టలు కూడా తెప్పించి పంచినాము అందరికి. బట్టలన్నీ ఎంతమంది వెళ్ళేవాళ్ళు అప్పుడు పల్లెలకి? అట్లా ఆఫీస్లో బయట పల్లెలు వెళ్ళే వాళ్ళు అంతా 40 మంది పని చేస్తాను. బయటికి వెళ్ళేవాళ్ళు 20 మంది. 20 మంది. వీళ్ళు తిమ్మరాజు అన్న వాళ్ళు ఎట్లుండే వాళ్ళతో? తిమ్మరాజు అన్న వాళ్ళు వీళ్ళంతా మామూలంతా అప్పుడు తిమ్మరాజు అన్న వాళ్ళంతా వరి నాటుతా అంటే అందరు కలిసి పక్క పక్కనే కదా వరి కూడా వరి మడి నాటేవాళ్ళు. అవునులే. నువ్వేం చేస్తా అంటే మా అదమ్మ? కూలి పని పోతా అంటారు. ఎంత ఇస్తారు అప్పట్లో? కూలి పని పోతా అంటే ఎంత ఇస్తా అన్నారు అప్పుడు? కూలి పని అప్పుడు ఎంత? 3 రూపాయలు అవుతా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? రోజుకి 300. 350. ఉపాధి పనులు అప్పుడు పనులు ఎక్కువ ఏమైనా ఉండేటివి? ఉపాధి గవర్నమెంట్ కూలి తక్కువ ఇచ్చారు. ఇప్పుడు పని తక్కువ, కూలి ఎక్కువ. సంక్రాంతి వస్తే హడావిడికి ఎన్ని రోజుల నుంచి ఉండేది పల్లెలో? హడావిడి.
అప్పుడు బాణాలు తీసుకోవాలంటే అందరూ ఒకేసారి తీసుకెళ్లే వాళ్ళు గుడికి గంగా పల్లిలో జాతరకి. కూరగాయలు లేకుంటే పక్కింటి వాళ్ళకి ఎట్లా ఎంచి ఇస్తా ఉన్నారు కదా, అది చెప్పు. కూరగాయలు ఇంట్లో ఏమన్నా అయిపోతే ఇంట్లో వస్తువులు అదే మిరపకాయలు కానీ చింతపండు కానీ ఏమన్నా అయిపోతే పక్కింటి వాళ్ళకి పోయి బదులు తెస్తాను. బదులు ఈ ఎండు మిరపకాయలు 4 అయితే ఒక గుడ్డ అనమాట. 4 మిరపకాయలు అట్లా తీసుకొచ్చి బదులు మళ్ళీ ఇచ్చేవాళ్ళం. తీసుకు ఇచ్చేవాళ్ళం. ఆ కాలంలో పండుతాన్ని కూడా అట్లా బదులు తీసుకొచ్చేవాళ్ళం. మళ్ళీ వచ్చి సంతకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. అవును, ఏం తీసుకొచ్చుకున్నాం బదులు బదులే అప్పుడు. ఇప్పుడు దోశ పిండి అన్ని ఎట్లా చేస్తాను, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, దోశలు ఆడి రోట్లు వేసి దంచేవాళ్ళు. ఎంతమంది దంచేవాళ్ళు అప్పుడు? 2 ముగ్గురు, ఇద్దరు దంచుతా అంటే ఒకరు జల్లి పెడతా ఉన్నారు. అవును, మర్చిపోయినా. అంటే బియ్యం నీళ్ళలో కలిపి గంజి పెడతా అన్నారా? జలిబెట్టేది నూకలన్నీ కిందికి పోతే పైన బియ్యం అంటే ఆ నూకలతో దోశ వేస్తా అన్నారు. చెరిగేసి చాట్లేసి చెరిగితే అప్పుడు దోశలకి ఉద్దిబేడలు వేయట్లేదు. ఇప్పుడైతే వేస్తున్నారు దోశలకి ఉద్దిబేడలు అంట, ఉద్దిబేడలు. ఈ నీళ్లు ఇప్పుడంటే ఫిల్టర్లో నీళ్లు ఇప్పుడు ఫిల్టర్ ఉంది, అప్పుడు కాలువలు ఫిల్టర్ లేదు కదా, ఎట్లా చేస్తా ఉన్నారు మీరు? అప్పుడు ఏమన్నా ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు అయినా రోగాలు వస్తా ఉన్నాయి, అప్పుడు రోగాలు అని ఏం లేవు. అప్పుడు కూరలు బొప్పు తెచ్చి కూర చేసి పప్పులు ఇస్తుంటే ఆ సంగట్లు బొప్పులు తెచ్చేది, దాని కొండలు తెచ్చేది, సంగటి చేసేది. ఆ గోడి గోపుని తాగుతుంటే ఎంత కమ్మగా ఉండేది. రాగి జావు అలసట్టి తెచ్చుకునేది, సంగటి గెలిచేది, పప్పు తెచ్చేది, పప్పులు అదే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పైపులు వచ్చేసినాయి ఇళ్ళల్లో, సింక్ దగ్గర కిచెన్లో అన్ని పైపులు పెట్టేసినారు. బిందె అయితే ఇది లేదు ఈ కాలంలో. ఇప్పుడైతే ఉన్నాయిలే కొన్ని, అప్పుడే ఉండే బోరింగ్తో కొట్టి తీసుకొచ్చేవాళ్ళు. వాకింగ్ చేసి పచ్చి టమాటాలు వేసి వంకాయ వేసి మురిగి ఉడకబెట్టి మురిగి నొక్కితే కాలే సంగటి ఎట్లుంటాను 2 ముద్దలు తింటాను. అప్పుడు ఏమన్నా ఆయిల్, ఇప్పుడు ఆయిల్ ఏంది పని జరగట్లేదు అసలు. అప్పుడు ఏమన్నా ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళ? తర్వాత ఆంది వేసి తర్వాత పెడతా ఉన్నారు. మునగాకూర, ఆకుకూరలు ఎక్కువ, అప్పుడు ఆకుకూరలు బాగా తింటా ఉన్నారు. ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి చికెన్ తెచ్చుకుంటున్నారు, ఆకుకూరలు తక్కువ తింటున్నారు. అప్పుడు ఎక్కువ చికెన్ అయ్యి ఎక్కువ తినేవాళ్ళ ఆ కాలంలో. ఎన్ని రోజులు? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తినేవాళ్ళు? 2 వారాలు. ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తినేవాళ్ళు. బెల్లంతో పాయసం చేస్తా ఉన్నారు అందరు. అదే సొడరాలు అప్పట్లో. పిండి వంటలు ఆ కాలంలో బాగా చేస్తా ఉన్నారు. పండుగలు వస్తాయి ఇప్పుడు కూడా చేస్తాం సొడరాలు, ఇప్పుడు కూడా చేస్తాం. నీ వీడియో కూడా తీస్తా, సొడరాలు ఎట్లా చేస్తావు చూపిస్తాం మన వాళ్ళకి. అది